నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా విశాఖలో ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాగ్చి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామంటున్న విశాఖ సిపితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31 రాత్రి విశాఖ నగరంలో పోలీసులు ప్రత్యేక నిబంధనలు అమలు చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాగ్చి మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ న్యూ ఇయర్కి సంబంధించి ఎటువంటి ఆంక్షలు విధించారనేది తెలుసుకుందాం. సార్, కేవలం డిసెంబర్ 31 రాత్రి నగరవాసులకు సంబంధించి ఎటువంటి నిబంధనలు మీరు అమలు చేస్తున్నారు? ఒకవైపు ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, స్టంట్, మోడిఫైడ్ సైలెన్సర్తో బైక్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవర్ కానీ పిలియన్ రైడర్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకుండా 4 వీలర్లో ఉండడం, మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్, స్టంట్, రెక్లెస్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఇవన్నీ చేస్తే కఠినంగా ప్రవర్తించడం జరుగుతుంది. మరోవైపు ప్రాస్టిట్యూషన్, ఓపెన్ డ్రింకింగ్, ప్యాకట, జూదం, ఈవ్ టీజింగ్, ఇవన్నీ మేము మా శక్తి టీమ్స్, డ్రోన్స్, సీసీటీవీ అండ్ పోలీస్ ద్వారా కంటిన్యూస్గా మేము అబ్జర్వ్ చేస్తాము. సార్, ఫ్లైఓవర్స్ అదేవిధంగా బీచ్ రోడ్లో మద్యం షాపులు ఎంతవరకు రాత్రి కొనసాగించే అవకాశం ఉంది? వైన్ షాప్ రాత్రి 12 వరకు ఆ రోజు ఓపెన్ పెట్టొచ్చు. బార్స్ రాత్రి 1 గంట వరకు ఓపెన్ పెట్టొచ్చు. ఆ టైం తర్వాత ఎవరైనా ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం. అండ్ పోలీస్ వాళ్ళు కంటిన్యూస్గా బీచ్లో తిరుగుతారండి. పబ్లిక్ పోలీస్ వాళ్ళకు సహకరించాలి, చట్టం పాటించాలి. అదేవిధంగా ట్రిపుల్ రైడ్ చేసే వాళ్ళపైన మా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎంతమంది సిబ్బందితో చేసే అవకాశం ఉంది? 500 మంది సిబ్బందితో మేము ట్రాఫిక్ నియంత్రణ చేస్తాం. అందులో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ప్రతి చోట టీమ్స్ ఉంటాయి. బ్రెత్ అనలైజర్ ద్వారా చెక్ చేయడం కంటిన్యూస్గా సాయంత్రం నుండి మొదలవుతాయి. కాబట్టి దయచేసి మందు త్రాగి ఎవరు బండి నడపకండి అండ్ ఓపెన్ డ్రింకింగ్ నుండి దూరంగా ఉండండి. పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. మా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. రాత్రిపూట కూడా డ్రోన్లో నైట్ విజన్ డివైస్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా ఎటువంటి తప్పు చేసినా మీరు దొరికిపోతారు. కాబట్టి ఎటువంటి నేరం చేయకూడదు. చట్టం పాటించండి, పోలీస్కి సహకరించండి. పోలీస్ కూడా మీకు సహకరిస్తారు. పబ్లిక్కి ఇబ్బంది పెట్టకండి, నాయిస్ పొల్యూషన్ నుండి దూరంగా ఉండండి. ఇప్పుడు ఈవెంట్స్ నిర్వహించే వాళ్ళకి ఎటువంటి మీరు నిబంధనలు పెట్టారు? అదేవిధంగా ఎన్ని గంటల వరకు కార్యక్రమాలకు మీరు అనుమతి ఇచ్చారు? ఇన్ రైటింగ్ పర్మిషన్ అడగాలి. మేము కూడా ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇస్తాం. అందులోనే మేము మెన్షన్ చేస్తాం ఎన్నింటికి వరకు మీరు ప్రోగ్రాం పెట్టొచ్చు. మామూలుగా రాత్రి 12 వరకు అందరూ పెట్టారు. అది అందరికీ మేము అలౌ చేస్తాం మీరు పర్మిషన్ అడిగితే. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అశ్లీలత కానీ డ్రగ్స్ కానీ మనం అలౌ చేయకూడదు. లోపల పార్కింగ్ ఏర్పాటు చేయాలి, బయట వెహికల్ పార్కింగ్ చేయకూడదు. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ మీరు తెప్పించండి. అవసరం ఉంటే ఫైర్ ఇంజిన్ పెట్టండి. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ పెట్టాలి. అండ్ పోలీస్కి సహకరించండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే లోకల్ పోలీస్ కానీ 112 కాల్ చేయండి. మంచి భవిష్యత్తు కోసం, మంచి ఉద్యోగం సాధించడానికి ప్రయత్నం చేయండి. వీడియో జర్నలిస్ట్ సత్యతో సతీష్, ABN ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.